Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, హైదరాబాద్. BA సోషాలజీ మొదటి సంవత్సరంలోని మొదటి సెమిస్టర్లోని సమాజ శాస్త్రీయ దృక్పథాలు అనే ఖండంలోని పలు అంశాలను మనం చర్చిస్తున్నాం. అందులో ముఖ్యంగా 15వ భాగంలో ఉన్నటువంటి సంఘర్షణవాద దృక్పథంలోని అంశాలను చర్చిస్తున్నాం. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి చార్లెస్ రైట్ మీల్స్, అదేవిధంగా అతను ప్రతిపాదించినటువంటి ది పవర్ ఎలిట్ అనే గ్రంథంలోని అంశాలను చర్చిస్తున్నాం. అయితే ఈ చార్లెస్ రైట్ మీల్స్ అనే సామాజిక శాస్త్రవేత్త ఆగస్టు 28, 1916లో జన్మించడం జరిగింది. ఇతను అమెరికన్ సమాజ శాస్త్రవేత్త. ఈయన 1946 నుండి 1962లో మరణించే వరకు కూడా కొలంబియా విశ్వవిద్యాలయంలో సమాజ శాస్త్ర ఆచార్యుడిగా పనిచేయటం జరిగింది. అయితే ఈ చార్లెస్ రైట్ మీల్స్ ది పవర్ ఎలైట్ అంటే ఎవరి దగ్గర అధికారం ఉంటుంది అనే విషయాన్ని ఒక సిద్ధాంత గ్రంథంగా మనకు అందించడం జరిగింది. మిల్స్ ప్రకారము అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో కూడా అధికారం ప్రజల చేతిలో ఉండదు. అంటే సామాన్య ప్రజల చేత కానీ, లేకుంటే మధ్యతరగతి ప్రజల చేతుల కింద కానీ, లేకుంటే దిగువ స్థాయి ప్రజల చేత కింద ఉండదు అనేది ది పవర్ ఎలైట్ అనే గ్రంథంలో అతను పేర్కొనటం జరిగింది. మరి ఎవరి చేతిలో ఉంటుంది అంటే కనుక సమాజంలో ఈయన 3 రంగాలకు చెందినటువంటి అధికారులని, లేకపోతే అధికారులని, రాజకీయ నాయకుల్ని, సైనిక అధికారులని ఈయన వర్గీకరించటం జరిగింది. అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు, లేకుంటే సైనిక అధికారులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు, వీళ్ళ దగ్గరే ఈ అధికారం అనేది, పవర్ అనేది ఉంటుందనేది మనకు ది పవర్ ఎలైట్లో ఆయన పేర్కొనటం జరిగింది. అయితే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే, దేశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ పవర్ ఎలైట్ ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనకు చార్లెస్ రైట్ మీల్స్ తన పవర్ ఎలైట్ అనే గ్రంథంలో సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఆయన ది అమెరికన్ మిడిల్ క్లాస్ గ్రంథంలో అమెరికన్ మధ్యతరగతి వర్గము, అలాగే ది సోషియోలాజికల్ ఇమాజినేషన్ గ్రంథంలో సామాజిక నిర్మితి, చారిత్రక అభివృద్ధి మరియు వ్యక్తిగత జీవిత చరిత్రలో మనకు ఆత్మశ్రయ అనుభవాల పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే విశ్లేషణ నమూనాను కూడా మనకు చార్లెస్ రైట్ మీల్స్ అందించడం జరిగింది. అయితే ఈ పవర్ ఎలైట్ అంటే ఉన్నత శ్రేణుల సిద్ధాంతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మూడు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రమే మొత్తం ఆధిపత్యాన్ని, అధికారాన్ని, నిర్ణయాధికారాన్ని వారి చేతిలో ఉంచుకొని సమాజంలో ఉన్నటువంటి మిగతా మధ్యతరగతి, లేకుంటే దిగువ మధ్యతరగతి వాళ్ళ మీద ప్రభావితం చేస్తారనే విషయాన్ని మనకు చార్లెస్ మిల్స్ వ్యక్తపరచడం జరిగింది. మిల్స్ గారు రచించినటువంటి మరికొన్ని ప్రముఖ రచనలు ఏమిటంటే కనుక ఫ్రమ్ మ్యాక్స్ వెబ్బర్ ఎసేస్ ఇన్ సోషాలజీ 1946లో వీటిని ప్రచురించడం జరిగింది. వీటి ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక అయితే మ్యాక్స్ వెబ్బర్ యొక్క అధికారం, బ్యూరోక్రసీ లాంటి వ్యాసాలన్నింటినీ కూడా ఇతను ప్రచురించడం జరిగింది. ఇక మరొక ప్రచురణ ఏంటంటే ది న్యూ మెన్ ఆఫ్ పవర్ 1948లో ఈ గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. అమెరికాలోని కార్మిక సంఘాల నాయకులు కార్మిక హక్కుల కోసం పోరాడే స్థాయి నుండి కాలక్రమేణా వ్యవస్థలో భాగం ఎలా అయ్యారు, లేకుంటే ఎలా మారిపోయారు అనే అంశాన్ని విశ్లేషించేటటువంటి గ్రంథమే ది న్యూ మెన్ ఆఫ్ పవర్. అదేవిధంగా వైట్ కాలర్ అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన ఒక ప్రచురణ చేయటం కూడా జరిగింది. 1951లో వైట్ కాలర్ అంటే ఆధునిక కార్పొరేట్ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వైట్ కాలర్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉంటున్నారో, పెద్ద పెద్ద సంస్థల ఒత్తిడి వల్ల, లేకపోతే తమ గుర్తింపును, తమ స్వేచ్ఛను కోల్పోతున్నారనే విషయాన్ని దీన్ని ఈ గ్రంథంలో పేర్కొనటం జరుగుతుంది. ఇక మరొక గ్రంథం ఏంటంటే క్యారెక్టర్ అండ్ సోషల్ స్ట్రక్చర్ అనే విషయాన్ని కూడా మనకు 1953లో ఈ గ్రంథాన్ని కూడా మనకు చార్లెస్ రైట్ మిల్స్ ప్రాముఖ్యంలోకి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ది
కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్ 3 అనే విషయాన్ని కూడా మనకు ఈ మిల్స్ గారు రాయటం జరిగింది. అయితే చార్లెస్ రైట్ మిల్స్ గారిని ఆధునిక సంఘర్షణ సిద్ధాంత పితామహుడిగా కూడా మనం పరిగణించడం జరుగుతుంది. సామాజిక నిర్మితులు విభిన్న ఆసక్తుల మధ్య గల సంఘర్షణ ఫలితంగా ఏర్పడ్డాయని మిల్స్ తన రచనల్లో వివరించడం జరిగింది. ఈ సామాజిక నిర్మితుల సృష్టి ప్రజల ప్రభుత్వం చేసిందని, తత్ఫలితంగా ఉన్నత శ్రేణి ఇతరులకు మధ్య భేదాలు ఉన్నాయని మనకు చార్లెస్ మిల్స్ యొక్క సిద్ధాంతాల ద్వారా తెలియజేయటం జరుగుతుంది. ఇక మరొక సామాజిక శాస్త్రవేత్త ఈ సంఘర్షణవాద సిద్ధాంతాలను మనము పరిచయం చేసుకున్నప్పుడు, ప్రస్తావించినప్పుడు గుర్తు చేసుకోవాలి. అతనే రాల్ఫ్ డెహెరెన్డార్ఫ్. ఈ రాల్ఫ్ డెహెరెన్డార్ఫ్ మనకు 1929 నుండి 2009 మధ్యకాలంలో ఉన్నట్లు మనకు ఆయన సిద్ధాంతాలను ప్రస్తావించడం తెలుస్తుంది. ఇతను జర్మన్ మరియు బ్రిటిష్ సమాజ శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజకీయ శాస్త్రవేత్త, అంతేకాకుండా ఉదారవాద రాజకీయ నాయకుడు. ఆధునిక సమాజంలోని వర్గ విభజనను విశ్లేషించి వివరించడంలో డెహెరెన్డార్ఫ్ ప్రఖ్యాత వహించాడు. ఆయన రచనలో ముఖ్యంగా క్లాస్ అండ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండస్ట్రియల్ సొసైటీ అని, అంతేకాకుండా ఎస్సేస్ ఇన్ ద థియరీస్ ఆఫ్ సొసైటీ 1968లో ప్రచురించినటువంటి ఎస్సేస్ ఇన్ థియరీస్ ఆఫ్ సొసైటీ అనేవి ఈయన ప్రధానమైనటువంటి గ్రంథాలు. అయితే 2 సిద్ధాంతాల్లో ఉన్నటువంటి పరిమితుల గురించి మాట్లాడతాడు. అది ప్రాకర్యవాద సిద్ధాంతము, సంఘర్షణవాద సిద్ధాంతాల కంటే వాటికి పరిమితులు ఉన్నాయి అనే విషయాన్ని డెహెరెన్డార్ఫ్ ఆయన సిద్ధాంతంలో పేర్కొంటాడు. అంటే ముఖ్యంగా నిర్మితి ప్రాకార్యవాద సిద్ధాంతం అంటే స్ట్రక్చరల్ ఫంక్షనిజంలో, అదేవిధంగా మనకు మార్క్సిజంలో ఈ 2 సిద్ధాంతాలు కూడా ఏవి కూడాను వేరే వేరే అంశాలతో వైరుధ్యం ఉంది. అందుకే ఈ 2 సిద్ధాంతాలకు కూడా ఒక పరిమితులు ఉన్నాయనే విషయాన్ని మనకు డెహెరెన్డార్ఫ్ పేర్కొనటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్క్స్ ఏదైతే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం కేవలం ఆర్థిక సంపద లేకుంటే డబ్బు ఆస్తి మీదనే ఎక్కువ కేంద్రీకృతం అయి ఉంటుందని, కాకపోతే ఇది కేవలం ఆస్తి లేకపోతే డబ్బు మీద కనుకనే మనం కేంద్రీకృతమై అధ్యయనం చేసినట్లయితే అది మనకు సంకుచితమైనటువంటి నేరోగా ఉండేటటువంటి అధ్యయనం అవుతుందని డెహెరెన్డార్ఫ్ తన సిద్ధాంతాల ద్వారా పేర్కొనటం జరుగుతుంది. అయితే మరొక విషయం ఏమిటంటే డెహెరెన్డార్ఫ్ పేర్కొన్నటువంటి సిద్ధాంతం ఏమిటంటే అధికారం, అంటే అథారిటీకి ఎక్కువగా ఇతను ప్రాధాన్యత ఇవ్వటం జరుగుద్ది. డెహెరెన్డార్ఫ్ ప్రకారం ఆధునిక సమాజంలో కేవలం డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే ఎక్కువ కూడా నిర్ణయాధికారం లేదా అతని యొక్క అథారిటీ అంటే నిర్ణయాధికారం ఉండడం వల్లనే సమాజం అనేది వ్యత్యాసం లేకుంటే విడిపోవటం లేకుంటే సంఘర్షణ అనేది జరుగుతూ ఉంది. కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా డబ్బు ఒకటే కాదు, దానికి తోటు అథారిటీ అధికారం అనేది కూడా ఎక్కువగా ఉపయోగపడుతుందని విషయం చెప్తాడు. ఇక మరొక విషయం ఏమిటంటే కార్ల్ మార్క్స్ ప్రకారం సమాజంలో గొడవలకు లేదా వర్గ పోరాటానికి మూల కారణం ఆస్తి అయినప్పుడు ఇతని ప్రకారం అది అధికారం అని వాదించటం జరుగుతుంది. ఇక మరొక విషయాన్ని కూడా మనకు డెహెరెన్డార్ఫ్ తీసుకొచ్చిన విషయం ఏంటంటే సమన్వయ సంఘాలు, వీటిని ఇంపరేటివ్లీ కోఆర్డినేటెడ్ అసోసియేషన్ అంటాం. సమాజంలో ఏ వ్యవస్థను తీసుకున్నా అది ప్రభుత్వ రంగ వ్యవస్థ అయినా కావచ్చు, ప్రైవేట్ వ్యవస్థ అయినా కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యవస్థ అయినా కానీ 2 రకాలుగా విడిపోతుందని తన సిద్ధాంతాల ద్వారా పేర్కొంటాడు. అది ముఖ్యంగా డామినేటింగ్ క్లాస్ ఆర్ రూలింగ్ క్లాస్, మరొకటి సబ్ ఆర్డినేట్ క్లాస్. ఈ ఎప్పుడు కూడా అధికారం అనేది లేకుంటే పవర్ అనేది అథారిటీ అనేది డామినేటింగ్ క్లాస్ దగ్గరనే ఉంటుందని, ఆ సబార్డినేట్ క్లాస్ అనేది ఎప్పుడు కూడా డామినేటింగ్ క్లాస్ యొక్క చెప్పు చేతుల్లో నడుచుకోవాలనే విషయాన్ని ఆయన వివరించడం జరుగుతుంది. అయితే సంఘర్షణకు మూలం అంటే సంఘర్షణ అనేది ఎప్పుడు ఎక్కడ ఉత్పన్నమవుతుందంటే ఈ అధికారక పంపిణీ, అంటే అధికారక పంపిణీలో వ్యత్యాసం కానీ అసమానతలు కానీ లేకుంటే 2 వర్గాల మధ్య
సహజంగా ఒక మౌలిక ఘర్షణ ఏర్పడుతుందని మనకు డైరెండ్రాఫ్ అంశాలపైన సిద్ధాంతాల ద్వారా తెలుస్తుంది. ఇక మరొక సిద్ధాంతాన్ని కూడా ఈయన వెలుగులోకి తెచ్చింది ఏంటంటే ఏకాభిప్రాయం లేకుంటే అంగీకారం. సమాజం ప్రతిబింబించడానికి అంగీకారం కానీ ఏకాభిప్రాయ సిద్ధాంతం కూడా అవసరమని తన సంఘర్షణవాద సిద్ధాంతంలో డైరెండార్ఫ్ పేర్కొనటం జరిగింది. ఈ అంగీకార సిద్ధాంతం సమాజంలో విలువల సమైక్యతపై దృష్టి కేంద్రీకరిస్తుందని తన సిద్ధాంతాల ద్వారా మనకు డైరెండార్ఫ్ పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా డైరెండార్ఫ్ అభిప్రాయంలో సంఘర్షణ ఉండాలంటే అంగీకారం కూడా ఉండాలని ఆయన అనేక సిద్ధాంతాల ద్వారా తెలియజేయటం జరిగింది. కాబట్టి మనకు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలతో పాటు మనము రైట్ మిల్స్ అంటే చార్లెస్ రైట్ మిల్స్, అదేవిధంగా మన రాల్ఫ్ డైరెండార్ఫ్ సిద్ధాంతాలను కూడా మన ఈ పాఠ్యాంశాల్లో మనం విస్తృతంగా చర్చించుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకు సంఘర్షణవాద సిద్ధాంతం పరిపూర్ణంగా అర్థమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.